హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు ఎం చిదంబరం స్టేడియం వేదికగా సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఆల్ ఇంపార్టెంట్ డిసైడింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన టీం ఆఫీషియల్లీ ప్లే ఆఫ్స్ నుండి డిస్క్వాలిఫై అవుతారు. మరి సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ ఈ రెండు టీమ్స్ వల్ల లాస్ట్ మ్యాచెస్ లో ఎంఐ చేతిలో ఓడిపోయారు. కరెంట్లీ టేబుల్ లో ఎస్ఆర్హెచ్ 9th పొజిషన్ లో ఉంటే సిఎస్కే 10th పొజిషన్ లో ఉన్నారు. బాటమ్ లో ఉన్న ఈ టీమ్స్ కి అక్కడే ఉండిపోకుండా టాప్ లోకి వెళ్ళడానికి ఇది వాళ్ళకి లాస్ట్ ఛాన్స్. లీగ్ లో ఉండడం కోసం ఈ టీమ్స్ కి ఈ మ్యాచ్ ఒక మహాయుద్ధం అని చెప్పుకోవాలి. మరి ఈ పోరులో గెలిచి నిలిచే టీం ఏదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా వీళ్ళ మధ్య 21 మ్యాచెస్ జరిగితే దీంట్లో సిఎస్కే 15 సార్లు గెలవగా ఆన్ ది అదర్వైజ్ సన్ రైజర్స్ 6 సార్లు మాత్రమే గెలిచారు. సో క్లియర్లీ సిఎస్కే టీమ్ 3 times మోర్ డామినేటింగ్ చేస్తూ ఉన్నారు. అలానే వీళ్ళ మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో సిఎస్కే 3 times గెలవగా సన్ రైజర్స్ 2 times అయితే గెలిచారు. మరి ఓవరాల్ రికార్డ్స్ లో సిఎస్కే డామినేటింగ్ చూపిస్తున్నప్పటికీ బట్ రీసెంట్ ఇయర్స్ లో సన్ రైజర్స్ టీం మంచి కంబ్యాక్ చేశారు. అయితే చెప్పకలో సన్ రైజర్స్ స్టాట్ చూసుకుంటే వీళ్ళు ఓవరాల్ గా ఈ వెన్యూలో 12 మ్యాచెస్ ఆడితే దీంట్లో ఓన్లీ 2 గేమ్స్ మాత్రమే గెలిచారు. దట్ లాస్ట్ సీజన్ లో ఎగెనిస్ట్ రాజస్థాన్ పైన క్వాలిఫైర్ మ్యాచ్ లో గెలిచారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు చెప్పకలో ఎగెనిస్ట్ సిఎస్కే పైన ఎంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇది మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ టీం ఒక నెగిటివ్ థింగ్ అనే చెప్పుకోవాలి. అదే సిఎస్కే విషయానికి వచ్చేస్తే ఈ సీజన్ లో సిఎస్కే టీం వాళ్ళ హోమ్ లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. 4 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. మరి హోమ్ లో బాగా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారు కాబట్టి సన్ రైజర్స్ టీమ్ కి ఆ ట్రెండ్ ని చేంజ్ చేయడానికి ఇదే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఇక వెన్యూ స్టాట్ చూసుకుంటే ఓవరాల్ గా చెప్పక్ స్టేడియంలో 89 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 51 times గెలవగా అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 38 times అయితే గెలిచారు. ఆల్సో ఈ సంవత్సరం కూడా 4 మ్యాచెస్ ఆడితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 2 times అండ్ చేజింగ్ చేసిన టీమ్స్ 2 times అయితే గెలిచారు. మరి ఈక్వల్ స్టాట్స్ కనిపిస్తున్నప్పటికీ బట్ టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ తీసుకోవాలి. బికాస్ ఆఫ్ ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో చేజింగ్ ఈజ్ వెరీ బెటర్. ఆల్సో పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేస్తే బేసిక్లీ ఎం చిదంబరం స్టేడియం ఒక డ్రై పిచ్. అయితే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ లేటెస్ట్ స్టేజెస్ ఆఫ్ ది గేమ్ లో బ్యాటర్స్ కి రన్ స్కోర్ చేయడం ఒక డిఫికల్టీ థింగ్ అని చెప్పుకోవాలి. అలాంటప్పుడు ఇక్కడ స్పిన్నర్స్ కి చాలా వరకు హెల్ప్ జరుగుతుంది. ఆల్సో మనం ముందు చెప్పుకున్నట్లు ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో టాస్ ఈస్ వెరీ క్రూషియల్. ఎనీవే సిఎస్కే యొక్క ప్లేయింగ్ ఫైల్ చూసుకుంటే వీళ్ళు మేబీ 2 చేంజెస్ తో రావచ్చు. ఓపెనర్స్ గా షేక్ రషీద్ అండ్ రచిన్ రవీంద్ర, నెంబర్ 3 పొజిషన్ లో ఆయుష్ మాత్రే, 4 లో డెవిల్ డు బ్రేవిస్, 5 లో శివం దుబే, 6 లో రవీంద్ర జడేజా, 7 లో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా ఎంఎస్ ధోని, 8 లో అంశుల్ కాంబోస్, 9 లో రవి అశ్విన్, 10 లో నూర్ అహ్మద్, 11 లో మతిషా పత్రానా అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్ ఆడతారు. మరి విజయ్ శంకర్ పొజిషన్ లో డెవిల్ డు బ్రేవిస్ అలానే జెమీ ఓటన్ పొజిషన్ లో అంశుల్ కాంబోజ్ ని ఆడిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ లో సిఎస్కే బ్యాటర్స్ నుంచి ఇన్కన్సిస్టెన్సీ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క బ్యాటర్ కూడా కన్సిస్టెంట్లీ పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు. అయితే వీళ్ళు రాహుల్ త్రిపాఠి అండ్ విజయ్ శంకర్ వీళ్ళిద్దరిని చాలా వరకు బ్యాక్ చేశారు. కానీ వీళ్ళు మాత్రం అసలు ఎటువంటి ఇంటెన్స్ నే చూపించలేదు. వాళ్ళ బ్యాటింగ్ తో సిఎస్కే కి హెడ్ఏక్ తెప్పించారు. ఇక నుండైనా ఆయుష్ మాత్రే అండ్ డెవిల్ డు బ్రేవిస్ ఇలాంటి యంగ్స్టర్స్ ని రెగ్యులర్ గా ఆడిపించాలి. అదే బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్ అండ్ నూర్ అహ్మద్ వీళ్ళిద్దరూ మోస్ట్ కన్సిస్టెన్సీ పర్ఫార్మర్ గా ఉన్నారు. సిఎస్కే అంతో ఇంతో ఫైట్ చేస్తున్నారు అంటే అది వీళ్ళిద్దరి వల్లే. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనర్ వికెట్స్ ని ఎర్లీగా తీసుకుంటే మ్యాచ్ ని కంట్రోల్ లో పెట్టొచ్చు. బికాస్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ ఫామ్ లో లేరు కాబట్టి సో వాళ్ళు ఓపెనర్స్ వికెట్స్ వెరీ వెరీ క్రూషియల్. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ ఫైల్ చూసుకుంటే వీళ్ళు కూడా మేబీ 2 చేంజెస్ తో రావచ్చు. ఓపెనర్స్ గా అభిషేక్ అండ్ ట్రెవిస్, నెంబర్ 3 పొజిషన్ లో ఇషాన్, 4 లో నితీష్ కుమార్ రెడ్డి, 5 లో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా ఎండ్రిచ్ క్లాసెన్, 6 లో అనికేత్ వర్మ, 7 లో కమిండ్ మెండిస్, 8 లో కెప్టెన్ పాట్ కమిన్స్, 9 లో హర్షల్ పటేల్, 10 లో మహమ్మద్ షమి, 11 లో జీసన్ అన్సారీ. ఆల్సో ఇంపాక్టివ్ ప్లేయర్ గా అభినవ్ మనోహర్, రాహుల్ చహర్ అండ్ జైదేవ్ ఉనద్కట్ లాంటి టాప్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే చెప్పకలో స్పిన్నర్స్ కి చాలా వరకు హెల్ప్ ఉంటుంది కాబట్టి సో ఈశాన్ మలింగా ప్లేస్ లో కమిండ్ మెండిస్ ని ఆడిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్సో ఎర్లీ అండ్ పవర్ ప్లేలో ఒక వికెట్ టేకింగ్ బౌలర్ కావాలి కాబట్టి సో మహమ్మద్ షమీని ఆడిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్సో డిపెండింగ్ ఆన్ దిస్ సిచ్యువేషన్ ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కావాలి అనుకుంటే అభినవ్ మనోహర్ ని, లేదు స్పిన్నర్స్ కి హెల్ప్ దొరుకుతుంది అంటే రాహుల్ చహర్ ని, లేదు ఒక మీడియం పేసర్ కావాలి అనుకుంటే జైదేవ్ ఉనద్కట్ ని ఆడిపించవచ్చు. ఇక లాస్ట్ 2 మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ నుండి పూర్ బ్యాటింగ్ చూసాం.
ఓపెనర్స్ బాగా రాణిస్తే ఒకలాగా, పర్ఫామ్ చేయలేకపోతే మరోలాగా ఆడుతున్నారు. ఎప్పటికైనా ప్రతి ఒక్క బ్యాటర్ రియలైజ్ అయ్యి కంబ్యాక్ పర్ఫార్మెన్స్ చేయకపోతే ఇంటికి పోయినట్టే. టీంలో ప్రతి ఒక్క బ్యాటర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మ్యాచెస్ గెలవగలరు. ఎక్కడుండైనా ప్రతి ఒక్క బ్యాటర్ ఆ రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాలి. ఇలాంటి టఫ్ కండిషన్స్ అండ్ సిచ్యువేషన్ లో కంబ్యాక్ చేస్తేనే రియల్ హీరోస్ అవుతారు. అదే బౌలింగ్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు బ్యాటింగ్ లో కంటే బౌలింగ్ లోనే చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ ప్లాన్స్ కి తగ్గట్టుగా ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఏదైతే పవర్ ప్లేలో వికెట్స్ తీసుకొని ప్రెజర్ పెట్టాలి అని చెప్తున్నామో అది జరగట్లేదు. ఎక్కడుండైనా మహమ్మద్ షమి లాంటి బౌలర్ కంబ్యాక్ చేసి అతని కేపబుల్ తగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ షమి, ఈవెన్ పాట్ కబీన్, సన్సారీ, హర్షల్ పటేల్ వీళ్ళంతా వికెట్స్ తీసుకొని కలిసికట్టుగా పెర్ఫార్మ్ చేస్తేనే వీళ్ళు లో స్కోర్స్ ని కూడా డిఫెండ్ చేసుకోవచ్చు. ఎనివే ఈ మ్యాచ్ లో సిఎస్కే టాప్ ఆర్డర్ వికెట్స్ ని ఎర్లీగా తీసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్స్ ని కొలాప్స్ చేయవచ్చు. ఎస్పెషల్లీ ఆయుష్, రవీంద్ర అండ్ డుబే వీళ్ళ వికెట్స్ చాలా క్రూషియల్. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటి, ఈ మ్యాచ్ నుండైనా కంబ్యాక్ చేయాలి. ఇక విన్నింగ్ ఛాన్సెస్ చూసుకుంటే రెండు టీమ్స్ లోనూ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. మరి స్లోవర్ కండిషన్స్, సిఎస్కే వాళ్ళు హోమ్ లో ఆడుతున్నారు. ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఎప్పుడు గెలవలేదు. ఆల్సో ఇలాంటి స్లోవర్ కండిషన్స్ లో సన్ రైజర్స్ టీం ఎప్పుడు పెర్ఫార్మ్ చేయలేదు కాబట్టి వీటినన్నిటిని కన్సిడర్ చేస్తే సిఎస్కే మ్యాచ్ గెలవచ్చు. బట్ ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.